నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మన కొటేషన్ చూద్దామండి. ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్, ఎడ్యుకేషన్ అనేటటువంటిది యూస్ఫుల్గా అనిపించినా సరే అదొక క్లెవరర్ డెవిల్ని తయారు చేస్తుంది. అంటే వితౌట్ వాల్యూ సిస్టమ్, ఓన్లీ నాలెడ్జ్, ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటే అది ఇంకా డేంజరస్ పర్సన్ని తయారు చేస్తుంది తప్ప సమాజానికి యూజ్ అనేటటువంటిది ఉండదు అనేటటువంటిది. దీనికి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? రైట్, మనము ఇవాళ నుంచి కొటేషన్స్ కొన్ని చోట్ల నేను వీటికి ఎగ్జాంపుల్స్ రాసుకుందామని చెప్తూ ఉంటాను. వాటికి 4-5 ఎగ్జాంపుల్స్ ఆలోచిస్తూ ఉండండి. సో స్లోగా మనకి ఎథిక్స్ పేపర్లో వీటన్నిటిలోనూ ఇది యూజ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్, వీటి వల్ల నేను ఈ 3 days నుంచి సరిగా రెగ్యులర్గా చేయలేకపోయానండి. ఇవాళ అన్నీ కంప్లీట్ చేసేస్తాను వీలైనంత వరకు. రైట్, కొంచెం స్లోగా చెప్తాను. సో 1.5x మీరు వినొచ్చు, ఎవరైనా బాగా స్లోగా ఉంది అనుకుంటే. సరే, ముందుగా లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది వచ్చేటప్పటికి ఇండియన్ ఓషన్ లిట్టోరల్ కంట్రీ. ఇండియన్ ఓషన్తో బార్డర్ ఉన్నటువంటి కంట్రీ ఏంటి అని. సీషెల్స్కి ఉంది, ఒమాన్కి ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఫిలిప్పీన్స్కి లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? డి. రెండోది చూడాలి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్టో చెప్పండి అంటున్నారు. ఫస్ట్, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని పీపీపీ మోడ్లో బిల్డ్ చేస్తున్నారు. అవునా కాదా? ఎస్. మనకి లాస్ట్ ఇయర్ వరల్డ్ బ్యాంక్ కూడా ఫండింగ్ అందిస్తాము అని చెప్పడం జరిగింది ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్కి సంబంధించి. మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటటువంటిది ఉందండి, డిఎఫ్ఐసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి. సో అది ఓవరాల్గా ప్రాజెక్ట్స్ని మానిటర్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనేది లాంగ్ పాత్. సో అక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తూ ఉంటారనమాట పీపీపీ మోడ్లో. సో అది కరెక్టే. రెండోది, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఉండడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. అవునా కాదా? ఎస్, అది కూడా కరెక్టే. రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. ఏది ఫండమెంటల్ రైట్ కాదో చెప్పండి అంటున్నారు. రైట్ టు ప్రొఫెస్ అంటే మనకు నచ్చిన రిలీజన్ని మనము చెప్పచ్చు వేరే వాళ్ళకి, మన రిలీజన్ ఇలాంటిది అని చెప్పేసి ప్రాక్టీస్ చేయొచ్చు, దాన్ని మనము అవలంబించవచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. సో వేరే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇదిగో ఈ రిలీజన్ యొక్క టెండెన్సీవి ఎట్లా ప్రాపగేట్ చేయొచ్చు. ఈ 3 రకాల రైట్స్ అనేవి ఉన్నాయా కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్గా? ఎస్, ఉన్నాయి. అందువల్ల ఆన్సర్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్. రీసెంట్గా మనకి రిలీజియస్ రిలేటెడ్గా ఫండమెంటల్ రైట్సా కాదా అన్నవి న్యూస్లో ఉన్నాయి. యాంటీ కన్వర్షన్ చట్టాల గురించి చదువుకున్నప్పుడు దీని గురించి చూసాం, అందువల్ల ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ న్యూట్రిషనల్ కౌన్సిల్. మనం నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్ లాస్ట్ 1 yearగా మీట్ అవ్వలేదు అనుకున్నాం. మరి దానికి సంబంధించి క్వశ్చన్స్ చూడండి. నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్కి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్గా ఉంటారు. అవునా కాదా? కాదు. దీనికి నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మనే చైర్మన్ అనమాట. ఇంటర్ సెక్టోరల్ కోఆర్డినేషన్ అనేది దీని ద్వారా వస్తుంది. అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ని వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకునేలాగా. అవునా? ఎస్. పోషణ్ అభియాన్ అనే దీని కింద ఈ నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్ అనేది వచ్చింది. అవునా? ఎస్. సో 2, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి 2, 3 ఓన్లీ. సరే, మరి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎల్ఈటి లష్కర్ ఈ తైబా అనేటటువంటి గ్రూప్కి సంబంధించినటువంటి మరి ముంబై అటాక్స్, ఎస్పెషల్లీ ముంబై అటాక్స్కి సంబంధించిన మాస్టర్ మైండ్. సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. గమనించాలండి, ఇతన్ని ఇంతకుముందు కూడా అరెస్ట్ చేశారు, తర్వాత రిలీజ్ కూడా చేశారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం జరిగిందనమాట. మామూలుగా అయితే వివిధ రకాలైనటువంటి దీని కింద 5+5+5 అట్లా 15 సంవత్సరాల జైలు శిక్ష. అయితే దాన్ని మొత్తాన్ని కుదించి 5 సంవత్సరాలకు గాను మార్చారు. ఎందుకు ఇలాగా? అతనికి అన్ని టెర్రర్ యాక్టివిటీస్లో పార్ట్ ఉంది అన్నప్పుడు 15 సంవత్సరాలు జైలు విధించవచ్చు కదా.
ఒకవేళ అసలు పాకిస్తాన్కి అతనికి శిక్ష విధించడమే ఇష్టం లేదు, అలాంటప్పుడు ఎందుకు శిక్ష విధించాలి అతనికి 5 సంవత్సరాలు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉందన్నమాట. అదే FATF అనేటటువంటి గ్రూప్. మరి ఇంటర్నేషనల్గా FATF అనేటటువంటి గ్రూపు పాకిస్తాన్ని ఫోర్స్ చేస్తుంది, ఇదిగో నువ్వు టెర్రర్ ఫండింగ్ అనేటటువంటి చేస్తున్నావు, టెర్రర్ ఫండింగ్ చేస్తున్నావు కాబట్టి మీ కంట్రీని మేము గ్రే లిస్ట్లో పెట్టాము, నువ్వేమీ చర్యలు చేపట్టలేదనుకో మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాము అన్నట్టుగా చెప్తూ ఉంది. మరి ఇంటర్నేషనల్గాను వివిధ కంట్రీస్ ద్వారా క్రిటిసిజం వస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పేసి ఇదిగో అందుకని ఇలా కొంతమంది టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం అది చేస్తుంది. మరి మనం ఏం చెప్తున్నాం, అతన్ని అరెస్ట్ అనేటటువంటిది జస్ట్ ఫెరేస్ అంటే ఏంటి, ఏదో తూతూ మంత్రానికి చేసింది తప్ప నిజంగా టెర్రర్ ఫండింగ్ మీద కానీ టెర్రర్ గ్రూప్స్ మీద కానీ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి ఉద్దేశం వాళ్ళకు లేదు. ఓన్లీ వాళ్ళ మీద శాంక్షన్స్ రాకూడదు, వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళకూడదు, ఫిబ్రవరిలో మళ్ళీ FATF రివిజన్ చేయాలి కాబట్టి సో అందుకని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారే తప్ప నిజంగా టెర్రర్ ఫండింగ్ని కంట్రోల్ చేయడంలో వీళ్ళు ఏ సీరియస్ యాక్షన్ చూపించట్లేదు అన్నారు. సరే, మరి FATF అంటే ఏంటో చూద్దామా. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గ్రూప్ అన్నమాట. ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్, వీళ్ళందరూ కలిసి ఈ మనీ ఎస్పెషల్గా ఫండింగ్ అనేటటువంటిది ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తున్నప్పుడు మరి ఆ ఫండింగ్ అనేటటువంటిది టెర్రర్ యాక్టివిటీస్కి, ఇల్లీగల్ యాక్టివిటీస్కి వీటికి వెళ్లకుండా ఉండాలి అన్నదే ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం అన్నమాట. దాంట్లో ఇండియా అనేది మెంబర్ కంట్రీ. గ్రే లిస్ట్ అని బ్లాక్ లిస్ట్ అని ఉన్నాయి కదా, అవి ఏంటి అంటే గ్రే లిస్ట్ అనేటటువంటిది బ్లాక్ లిస్ట్ అనేటటువంటిది కంట్రీస్ని ఇలా 2 రకాల కేటగిరీస్గా కేటగరైజ్ చేస్తారు. టెర్రర్ ఫండింగ్ అనేది జరుగుతూ ఉంది, అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మీరు యాక్షన్ తీసుకోవాలి అని ముందుగా వార్నింగ్ ఇచ్చేటప్పుడు గ్రే లిస్ట్లో పెడతారు. వాళ్ళు ఏ విధంగానూ మరి యాక్షన్ తీసుకోలేదు, నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ని టెరిటరీస్ని వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఏమవుతుంది గ్రే లిస్ట్లో బ్లాక్ లిస్ట్లో పెడితే అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు, ఇంటర్నేషనల్గా ప్రాబ్లం అవుతుంది, ఇలా IMF వరల్డ్ బ్యాంక్ వీటి నుంచి ఫండ్స్ అనేటటువంటి వెళ్ళదు, ఎకనామిక్ శాంక్షన్స్ అనేటటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ విధంగా రిజల్ట్స్ ఉంటాయి. అందుకనే FATFకి సంబంధించి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడుతూ ముందుగా అరెస్ట్లు అవి ఇవి చేస్తున్నారు. కానీ అది మనస్ఫూర్తిగాను రియల్గా యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది ఇండియా యొక్క క్రిటిసిజం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ ఇష్యూస్ కింద చదువుకుంటామండి. వెరీ ఇంపార్టెంట్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్. రీసెంట్గా బదౌన్ అనేటటువంటి ప్లేస్లో ఒక రేప్ తర్వాత ఆవిడని హత్య కూడా చేశారు. ఆమె 50 years 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడ. సరే, ఇక్కడ అసలు అక్కడ ఏం జరిగింది అనే దానికంటే కూడా అంటే ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే దాని మీద కాదండి మన ఇంట్రెస్ట్. అలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, నెక్స్ట్ జరగబోతాయి అన్నది కూడా మనకు తెలుస్తూ ఉంది పాత ఈవెంట్స్ని గుర్తు తెచ్చుకుంటే. అసలు ఎందుకని ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, వీటికి సంబంధించి ఏమేమి చర్యలు చేపట్టచ్చు అన్నది చూద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఆ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది స్టాట్యూటరీ బాడీ. నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ అన్నది స్టాట్యూటరీ బాడీ. దానికి సంబంధించిన ఒక మెంబర్ మరి ఆ పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేసి ఆవిడ చనిపోయినటువంటి ఆ ఊరిని విజిట్ చేసినప్పుడు ఆమె నైట్ టైంలో బయటికి వెళ్ళకుండా ఉంటే సరిపోయేది కదా, లేదా బయటికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళని తోడు తీసుకెళ్ళి ఉంటే సరిపోయిండేది, ఒంటరిగా వెళ్ళకుండా అన్నట్టుగా అన్నారనమాట. అయితే మనము ప్రతిసారి రేప్ కానీ ఇలాంటి సెక్షువల్ అసాల్ట్స్ జరిగినప్పుడు ఇటువంటి మైండ్ సెట్ని చూపిస్తే ఏమవుతుందంటే అంటే ఇంకొక విషయం గమనించాలండి, రేప్ అనేటటువంటిది ఆమె నైట్ టైం వెళ్ళడం వల్ల జరగలేదు, అక్కడ రేప్ చేసిన వాళ్ళ యాటిట్యూడ్ వల్ల జరిగింది. మరి అలాంటప్పుడు చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు రేప్ చేస్తున్నారు, పగలే వెళ్తున్న వాళ్ళ మీద ఎందుకు రేప్స్ జరుగుతున్నాయి, రైట్? అంటే విక్టిమ్ని మళ్ళీ ఇంకా ఇంకా విక్టిమైజ్ చేయడం అనేటటువంటిది సొసైటీలో చాలామంది చేస్తూ ఉన్నటువంటి విషయం. కొన్నిసార్లు మనకి అది అన్కాన్షియస్గా కూడా ఇప్పుడు ఈ టైంలో వెళ్ళకపోతే ఏమవుతుంది ఆమెకి అన్నటువంటి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే ఒక ఒక అబ్బాయి విషయంలో మనం అలా మాట్లాడగలమా? ఏమైంది వాడికి 7 గంటలప్పుడు బయటికి వెళ్ళకపోతే ఏమి, 10 గంటలప్పుడు తిరిగి రాకపోతే ఏమి అనగలమా? ఆ అది యాటిట్యూడ్లో మార్పులు. సరే, ఒకసారి ఆబ్జెక్టివ్గా ఇక్కడ మనం చూస్తే NCRB డేటా ప్రకారం 88 రేప్స్ కేసెస్ అనేవి ప్రతిరోజు ఇండియాలో రిపోర్ట్ అవుతున్నాయి.
వాటిలో యూపీలో సెకండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. అంటే చట్టాలు ఏమైనా తక్కువ ఉన్నాయా? రేప్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి కదా, చట్టాలు లేవు సరిగా అని అనడానికి ఉందా? లేదు. మనకి 2012లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్రిమినల్ లా అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఉన్నావో కేసు ఇవన్నీ తర్వాత చాలాసార్లు క్రిమినల్ లా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. చట్టాలు చాలా ఉన్నాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే అసలైనటువంటి ఇది ఉందన్నమాట. ఇక్కడ చూడండి, క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో మన యాటిట్యూడ్లోనూ మార్పు రావాలి, మన మైండ్ సెట్స్లో మార్పు రావాలి, చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో మార్పులు రావాలి. అంతేగాని నైట్ టైంలో బయటికి వెళ్ళకూడదు, అసలు ఇంట్లోనే ఉండండి, మరి రేప్స్ జరగకుండా ఉంటాయి అన్నటువంటిది. కానీ ఎన్సీఆర్బీ వీటి డేటా ప్రకారం 70% కేసులో రేప్స్ అనేవి తెలిసిన వాళ్ళే చేస్తూ ఉన్నారు. మరి ఇంట్లో ఉన్న ఎక్కడ సెక్యూరిటీ ఉన్నట్టు, అవునా? సో ఓవరాల్ ఇష్యూ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి, చూడాలన్నమాట. ఈ విధంగా ఇన్సెన్సిటివ్ కామెంట్స్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ నుంచి రావడం అన్నది ఇంకా దురదృష్టకరమైన విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. ఇక్కడ జస్ట్ ఒకే ఒక పాయింట్ చదువుకుంటే సరిపోతుంది. అదేంటి, మనకి LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంట. లదాఖ్ ప్రాంతంలో గత కొన్ని మంత్స్గా ఇండియా చైనా మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. జూన్ జూలై ఆ ప్రాంతంలో చాలా హై టెన్షన్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత స్లోగా తగ్గాయి, కానీ ఇప్పటికి కూడా టెన్స్ సిచ్యువేషన్ అయితే బార్డర్ రీజన్లో ఉంది. మరి ఏ విధంగా మనం ఎదుర్కొన్నాము ఈ సిచ్యువేషన్ని చూడండి. హెడ్డింగ్లోనే కౌంటర్ కొయర్సివ్ స్ట్రాటజీ అంటున్నారు. దాని మీనింగ్ ఏంటి? కొయర్సివ్ అంటే ఫోర్స్ఫుల్గా అని. సో మనం ఫోర్స్ని ఎదుర్కోగలిగాము. ఏ విధంగా? 2 రకాలుగా. ఒకటి, డిప్లొమాటిక్గా వివిధ దేశాల ద్వారా ప్రెషర్ అనేటటువంటిది పెట్టగలిగాము. డిప్లొమాటిక్ అంటే అందరూ వెళ్ళి చైనాను వెనక్కి తప్పుకో అని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ మనం మిగిలిన కంట్రీస్ అన్నిటితో రీచ్ అవ్వడము, అవన్నీ క్రిటిసైజ్ చేస్తూ ఉండడంతో అదొక చెక్ లాగా వ్యవహరించింది. రెండోది, ఫోర్స్లో కూడా మనం ఎక్కడా తగ్గలేదు. మీరు చూసుంటే మనకి ప్యాంగాంగ్సో ఈ లేక్ దగ్గర ఫింగర్స్ ఏరియా అంట. సో అక్కడ కూడా మనం ఒక పర్టికులర్ మౌంటైన్ ఈ హైట్స్ని ఆక్యుపై చేసుకున్నాం అనమాట. దాన్ని క్రిటిసైజ్ కూడా చేసిన చైనా, బట్ స్ట్రాటజిక్గా అడ్వాంటేజ్గా ఉండడానికి మనం చూసాము. ఫోర్స్లోనూ తగ్గలేదు. అక్కడ మనము మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ వాటిని ఎక్కడా కూడా తగ్గించకుండా మన ఫోర్సెస్ని కూడా బార్డర్ దగ్గర గ్యాదర్ చేయడము. ఇలాగ ఒక సైడు మేము ఫోర్స్లోనూ తగ్గము అంటే ఇదేమో హార్డ్ డిప్లొమసీ. ఈ 2 పదాల కోసమే ఈ ఆర్టికల్ చెప్తున్నానండి. ఇదేమో హార్డ్ డిప్లొమసీ అంటారు, ఇదేమో సాఫ్ట్ డిప్లొమసీ. ఇలా హార్డ్ అండ్ సాఫ్ట్ డిప్లొమసీ చూడండి, మనము టకటకా రఫేల్ డీల్స్ని తెప్పించుకోవడం కానీ, వివిధ రకాల డీల్స్ని వేరే వేరే కంట్రీస్తో చేయడం కానీ ఇవన్నీ చేసుకున్నాం. సో అదంతా కూడా ఈ 2 రకాల స్ట్రాటజీస్ వల్ల మనం చైనా యొక్క మూవ్స్ని కౌంటర్ చేయగలిగాము. కంపారిటివ్లీ ఇది సక్సెస్ఫుల్గా మనం చెప్పగలము. చైనా ఏదైతే రీజన్ని ఆక్యుపై చేసుకుందో ఆ రీజన్ నుంచి కొంతవరకు అది ఇంకా ఉందండి. చైనా యొక్క ఈ స్థావరాలు అనేటటువంటివి ఈ రీజన్ గల్వాన్ రీజన్లో ఉన్నాయి. రీసెంట్ ఫొటోస్ కూడా మనకు అది చూపిస్తున్నాయి. వాళ్ళు కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోలేదు, అది వేరే విషయం. బట్ ఏదేమైనప్పటికీ అది పెద్దది కాకుండా ఉండేలాగా ఈ 2 విధాలుగాను మనము ఎదుర్కొన్నాము. ఇక్కడ చాలా డీటెయిల్స్ ఇచ్చారు, ఇవన్నీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ జియోగ్రఫీకి సంబంధించిందండి. లదాఖ్ ప్రాంతంకి సంబంధించి యాక్చువల్గా ఇది డిఫెన్స్ రిలేటెడ్, బట్ లదాఖ్ ప్రాంతంలో ఉండేటటువంటి జాగ్రఫికల్ రీజన్స్ని చూసేందుకు ఇది మనకి యూజ్ అవుతుందన్నమాట. లదాఖ్ అనేటటువంటి ప్రాంతంలో కార్గిల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, ఈ కార్గిల్ అనే ప్రాంతం ఇదిగో ఇక్కడ ఉందన్నమాట. కార్గిల్ అనే ప్రాంతం ఉండే ఇక్కడ మనకి ఆర్మీ అనేటటువంటిది కుర్బతాంగ్ మరియు ముల్బేక్ అనేటటువంటి ప్లాట్యూస్ ఇక్కడ ఉన్నారనమాట. సో అక్కడి నుంచి వేరే ప్రదేశానికి మూవ్ అవుతే అక్కడ టౌన్షిప్స్ అనేటటువంటి వస్తాయి. ఇదిగోండి అన్నది ఇప్పుడు విషయం. అంటే ఈ 2 ప్రాంతాలు లోయర్ ప్లాట్యూ, అప్పర్ ప్లాట్యూ అని 2 ఉంటాయండి. ప్లాట్యూ అంటే పీఠభూమి ప్రాంతం. సో లోయర్ ప్లాట్యూ, అప్పర్ ప్లాట్యూ. సో అప్పర్ ప్లాట్యూకి మీరు మూవ్ అవ్వండి. ఈ ప్లాట్యూలో మరి జనావాసాలకు కానీ వీటికి టౌన్ అనేటటువంటిది మరి పెరుగుతూ ఉంది. సో ఇక్కడ మేము టౌన్షిప్స్ అవి ప్లాన్ చేసుకుంటాము అన్నారు. ఆర్మీ కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. స్ట్రాటజిక్గా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా అంటే లేదు, ఎందుకంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉన్నప్పుడే కొంచెం ఇంకా స్ట్రాటజిక్గా యూజ్ అవుతుంది.
సో అప్పర్ ఈ రీజన్కి మేము మూవ్ అవుతాము అన్నటువంటిది చెప్తున్న రీజన్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ డాల్ఫిన్ మనకి గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనేటటువంటిది మన దేశం యొక్క జాతీయ ఆక్వాటిక్ యానిమల్. మరి దాన్ని కొంతమంది ఇది కొట్టి చంపుతున్నట్టుగా ఈ ఫొటోస్ వీటిలో కనిపించింది అనమాట. ఎందుకని? అదేమన్నా వాళ్ళని తినడానికి వచ్చిందా? లేదు, అదేం తినదు, మనుషుల్ని ఏం తినదు, అది మనుషులకి ఏం హాని చేయదు. కానీ ఎందుకని ఇలా గొడ్డళ్ళు వీటి తీసుకొని దాన్ని చంపుతున్నారు? అదొక పైశాచిక ఆనందం అంతే, అక్కడ ఏ విధమైనటువంటి రీజను లేదు. సరే, గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనేటటువంటిది ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఎండేంజర్డ్ స్పీషీస్. ఇవి ఎండేంజర్డ్, వెరీ ఇంపార్టెంట్. IUCN అనేటటువంటి ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ IUCN లిస్ట్లో గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అనేటటువంటివి ఎండేంజర్డ్ యానిమల్స్ కింద మనం కేటగరైజ్ చేస్తాము. వాటిని మనం ప్రొటెక్ట్ కూడా చేయడం జరిగింది. ఇదిగోండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టము, దీని కింద వైల్డ్ లైఫ్కి సంబంధించి ఈ విధంగా రివర్ డాల్ఫిన్స్ని, ఈ గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్స్ని వీటిని చంపడం అనేది పనిషబుల్ అఫెన్స్ అన్నమాట. దీనికి సంబంధించి గాను వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళకి పనిష్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రైట్, అయితే ఇక్కడ అసలు వాళ్ళు ఎందుకు చంపారు అంటే, ఇదిగో ఇది ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనుకొని అది మమ్మల్ని ఏమన్నా చేస్తుందేమో అని చెప్పి మేము దాన్ని చంపేసామా అని అన్నారు. బట్ ఆ రీజన్లో గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అనేటటువంటివి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో అది ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీటి కింద మరి ఇది. అయితే లాస్ట్ ఇయర్ మనకి గుర్తుండాలి, ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేటటువంటిది మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని కింద డాల్ఫిన్ కన్జర్వేషన్ కోసం దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. మరి ఆల్రెడీ ఇదిగో డాల్ఫిన్ కన్జర్వేషన్ అని గవర్నమెంట్ ఎన్నో మెజర్స్ చేపడుతూ ఉంటే ప్రజల్లో అవేర్నెస్ అనేది ప్రాపర్గా లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్సే చోటు చేసుకుంటాయి. సో వీటికి సంబంధించి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. సరే, మరి ఒకసారి డాల్ఫిన్ అనే దాని గురించి చూద్దామండి. డాల్ఫిన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటి అంటే, డాల్ఫిన్ అనేటటువంటిది మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అనమాట. 2010లో నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా మనం గుర్తించడం జరిగింది. మరి దీని రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ చూద్దామా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేటప్పటికి ప్లాటానిస్సా గ్యాంజెటికా అనేటటువంటిది. ఇది మనిషి సైజుతో పోలిస్తే చూడండి పెద్దగా ఉంటుంది. ఫీమేల్స్ అనేవి ఇన్ని మీటర్స్ లెంగ్త్ వరకు పెరగలవన్నమాట. ఫీమేల్స్ అనేటటువంటివి 1-2-3 ఇయర్స్కి ఒక బేబీకి మాత్రమే బర్త్ ఇస్తాయి. వాటి కళ్ళు కనిపించవు జనరల్గా. అల్ట్రాసోనిక్ సౌండ్, సో ఎదుటిన్నటువంటి సౌండ్ శబ్దాలను బట్టి అది కనుక్కుంటుంది అనమాట ఎదురుగా ఉన్నటువంటిది ఏంటి అని చెప్పేసి. మన దేశంలో ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అనేటటువంటివి అస్సాం, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఈ రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట. ఎస్పెషలీ మనకి చంబల్, సోన్, కోసి, బ్రహ్మపుత్ర రివర్స్ వీటిలో ఎక్కువగా ఉన్నాయి. అయితే గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అనేటటువంటివి చాలా వరకు వాటి సంఖ్య అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది. వీటిని ఎండేంజర్డ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. IUCNకి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్గా ఎండేంజర్డ్ లిస్ట్లో పెట్టారు. అదే మన దేశంలో వచ్చేటప్పటికి కన్జర్వేషన్ కోసం ఉన్నటువంటి చట్టం పేరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 అనేటటువంటిది హైయెస్ట్ ప్రొటెక్షన్ కల్పించేటటువంటిది. సో ఇది షెడ్యూల్ 1లో ఉంది. మరి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేటటువంటిది రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఏ పర్పస్ కోసం? ఇదిగో 10 సంవత్సరాలు డాల్ఫిన్స్ని 10 సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ రివర్ ఎకోసిస్టంలో బయోడైవర్సిటీని పెంచడము, దాని ద్వారా డాల్ఫిన్స్ పెరగాలి, దాని ద్వారా డెవలప్ అయ్యే టూరిజం వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవంతా కల్పించాలి. ఇదిగోండి కిల్లింగ్ కానీ, అంటే ఈ డాల్ఫిన్స్ని చంపడం కానీ, హ్యాబిటాట్ని ఫ్రాగ్మెంట్ చేయడం కానీ వాటన్నిటిని తగ్గించాలి. ఇది గ్యాంజెటిక్ డాల్ఫిన్స్కి సంబంధించి. మనకి గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అనేటటువంటివి ఫ్రెష్ వాటర్ స్పీషీస్ అన్నమాట. ఓన్లీ గంగానదిలోనే ఉంటాయని కాదండి. ఆ స్పీషీస్ ఫస్ట్ గంగానదిలో 1801లో డిస్కవర్ చేశారు కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. సో బ్రహ్మపుత్ర నదిలోనూ ఇవి మనకు కనిపిస్తాయన్నమాట. గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్, మరి మన బంగ్లాదేశ్, నేపాల్ ఈ దేశాల్లో కూడా ఇవి ఉంటాయి. 2010లో దీన్ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా గుర్తించారు. వాటి యొక్క ప్రొటెక్షన్స్ ఇవి. థ్రెడ్స్ ఏమేమి ఉన్నాయి ఇందాక అనుకున్నట్టు వాటిని చంపడము, హ్యాబిటాట్, డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేశారు రివర్ మీద. సో రివర్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఉండదు.
ఇండిస్క్రిమినేట్గా ఫిషింగ్ అనేటటువంటి చేయడము, వీటన్నిటి వల్ల వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తూ ఉంది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. ఇక్కడ సౌత్ ఏషియన్ మల్టీలేటరల్ సమ్మిట్ అనే పేరుతో చైనా అనేటటువంటిది సిరీస్ ఆఫ్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తుంది. సౌత్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ని పిలిచింది. కానీ ఈ మీటింగ్కి మరి ఇండియా, భూటాన్, మాల్దీవ్స్ ఈ 3 కంట్రీస్ అటెండ్ అవ్వలేదు. ఇది వర్చువల్ మీటింగే, అటెండ్ అవ్వలేదు. సో మీటింగ్ యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఎపిడమిక్ సంబంధించి కోఆపరేషన్ ఎలా ఉండాలి, పావర్టీ రిడక్షన్లో కోఆపరేషన్ ఎలా ఉండాలన్న థీమ్తో స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళ యొక్క ప్రైమరీ గోల్ వచ్చేటప్పటికి 1 బెల్ట్ 1 రోడ్ అనేటటువంటి ప్రాజెక్ట్ కింద రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉన్నారు. అటు ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించి ప్రైమరీగా దీంట్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, క్వాడ్రిలేటరల్ మీటింగ్ ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్, చైనా అనేటటువంటివి క్వాడ్రిలేటరల్ మీటింగ్ అనేటటువంటిది ఇంతకుముందు జరుపుకున్నాయి. వాటిలో సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్టెండ్ చేయాలని, ప్లస్ ఒక ఎకనామిక్ కారిడార్ని నేపాల్తో కూడా, సిపెక్ ఎలాగైతే పాకిస్తాన్తో ఎకనామిక్ కారిడార్ ఉందో అలాంటి ఒక ఎకనామిక్ కారిడార్ 1 బెల్ట్ 1 రోడ్ కింద నేపాల్తో కూడా కంటిన్యూ చేయాలి. దాని పేరుని ట్రాన్స్ హిమాలయన్ మల్టీ డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్వర్క్ అన్నట్టుగా THMCN అంటున్నారు. ఈ ట్రాన్స్ హిమాలయన్ మల్టీ డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్వర్క్ అనే దాన్ని నేపాల్తోనూ, అదే సిపెక్ అనేది పాకిస్తాన్తోనూ, దాన్ని సిపెక్ని ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎక్స్టెండ్ చేసుకునేలాగా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మనము ఏమని చదువుకున్నాం, 1 బెల్ట్ 1 రోడ్ అనేది మన యొక్క సావర్నిటీకి దెబ్బ లాంటిది కాబట్టి మనం దాంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. 2 కన్సర్న్స్ ప్రైమరీగా, ఒకటి దాంట్లో భాగమైనటువంటి సిపెక్ మన ఎల్ఓసి, ఈ ఎల్ఓసికి అటు సైడ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా వెళ్తుంది, అది మనకి పెద్ద ఇష్యూ. రెండోది, ఇది కావాలని చైనా మీద డిపెండెన్స్ పెంచుకోవడానికి, డెట్ ఇవన్నీ పెంచుకోవడానికి చేస్తుంది. ఈ 2 కన్సర్న్స్తో మనం దాంట్లో జాయిన్ అవ్వలేదన్నమాట. బట్ మిగిలిన కంట్రీస్ అన్నీ జాయిన్ అవుతూ ఉన్నాయి. రీసెంట్ మీటింగ్లో మన 3 దేశాలు పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్కి సంబంధించి అందరూ సెంటర్, స్టేట్స్, హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరు రెడీగా ఉన్నారా? జనవరి 16th నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది మొదలవబోతుంది అని చెప్తున్నారండి. సుమారుగా 30 కోట్ల మందికి ఫేజ్ 1లో ఈ వ్యాక్సినేషన్ అనేది అందించబోతున్నారన్నమాట. మరి ప్రాక్టికల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. మరి అవి ఏంటి ఒకసారి చూద్దామా? ఇదిగోండి, ఇది కూడా మరి వ్యాక్సినేషన్కి సంబంధించే కోవిన్ అనే యాప్ గురించి ఇక్కడ చూద్దాం. కోవిన్ అనేటటువంటిది వరల్డ్లోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్గా చెప్పచ్చు. ఎవరు బెనిఫిషరీస్, వాళ్ళ రిజిస్ట్రేషను, వాళ్ళకి సంబంధించిన ఆధార్ నంబర్ ఉండాలి, షెడ్యూలింగ్, ఎప్పుడు వ్యాక్సినేషన్ ఇస్తారు, నెక్స్ట్ అంటే 2 డోసెస్ ఇవ్వాలి కదా, ఆ నెక్స్ట్ డోస్ ఎప్పుడు, ఏమైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఉన్నాయా, వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తారు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇట్లా ఇవన్నీ చేసేందుకు గాను కోవిన్ అనేది తీసుకొచ్చారు. మరి దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అవేంటో చూద్దామా? చూడండి, సో వ్యాక్సినేషన్కి సంబంధించి ఇండియన్ వ్యాక్సిన్ సేవ్ చేస్తాయి, మల్టిపుల్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్తున్నారు. మరి వ్యాక్సినేషన్ అంతా బాగుంది, అప్రూవల్స్ ఇచ్చారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 2 వ్యాక్సిన్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది, అంతా బాగుంది. ప్రాబ్లమ్స్ అన్నాను కదా ఇందాక, అవి ఏమేం ప్రాబ్లమ్స్? ఫస్ట్ వచ్చేటప్పటికి మరి కొన్ని రాష్ట్రాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్సే వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీగా లేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్లోనే చూస్తే చాలామంది డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ప్రస్తుతానికి మేము తీసుకోము అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకని? ఆ వ్యాక్సిన్ మీద ఇప్పటికీ క్వశ్చన్స్ కొంత అనుమానం అనేటటువంటిది ప్రజల మనసుల్లో ఉంది కాబట్టి, సో వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటాం. సో ఆ వ్యాక్సిన్ హెజిటెన్సీని ఏ విధంగా ఎదుర్కోవాలి? రెండోది, వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా టెక్నాలజీ ద్వారానే, కోవిన్ అనే ప్లాట్ఫామ్ ద్వారానే మొత్తం జరగాలి అన్నారు. కానీ ఆ కోవిన్ ప్లాట్ఫామ్లో కొన్ని గ్యాప్స్, కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఉన్నాయి. ఈ గ్యాప్స్, ఇబ్బందుల్లో ప్రైమరీగా ఏంటి? దాంట్లో డేటా ఎంట్రీ మొత్తం దీంట్లోనే జరగాలి. సో అది స్లో డౌన్ అయిపోవడము, దానివల్ల ఆ డేటా ఎంట్రీ అనేటటువంటిది చాలా స్లోగా అవ్వడము, ఇవంతా జరుగుతూ ఉంది.
ఒక సైడ్ ఏమో టెక్నాలజికల్ గ్లిచెస్ ఉన్నాయి, ఒక సైడ్ ఏమో వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేటటువంటిది ఉంది. ఇవి రెండు ప్రైమరీ ఛాలెంజెస్గా మారాయన్నమాట వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి. బట్ మనము దీనికి సొల్యూషన్ ఏంటి మరి? అవేర్నెస్ని తీసుకొని రావాలి. టెక్నికల్ ఛాలెంజెస్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని సాల్వ్ చేయగలగాలి. ఎఫెక్టివ్నెస్ ఇది ఉంది, ఈ వ్యాక్సిన్స్కి ఎఫెక్టివ్నెస్ ఉంది, ఇది కంప్లీట్లీ సేఫ్ అన్నటువంటి దీన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఆర్ట్ అండ్ కల్చర్ కింద చదువుకుంటామండి. జస్ట్ ఈ ఒక్క పేరు కోసమే ఈ ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. కలరియపట్టు. కలరియపట్టు అనేది మార్షల్ డాన్స్ ఆర్ట్ ఫామ్ అనమాట. మనకి డాన్స్ ఫామ్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. వాటిలో క్లాసికల్ డాన్సెస్ అని చెప్పి, అదేవిధంగా లోకల్ డాన్స్ ఫామ్స్. కేరళకు సంబంధించినటువంటి మార్షల్ డాన్స్ ఫామ్ కలరియపట్టు అంటున్నాము. ఇది మనకి ఇండియాలో ఓల్డెస్ట్ సర్వైవింగ్ మార్షల్ డాన్స్ ఫామ్గా మనం చూడొచ్చు అనమాట. ఆల్రెడీ యూపీఎస్సీలో దీని మీద క్వశ్చన్ అడుగున్నారు, ఏ స్టేట్కి సంబంధించినటువంటిది అని. సో ఒకసారి మనము మన ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఓపెన్ చేసి ఏమేమి మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటి మనకి ఉన్నాయి అన్నది ఒకసారి చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిదండి. ఫైనాన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది టెండర్స్కి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటివి యూనిఫామ్గా లేదు, ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్కలాగా ఆ బిడ్డింగ్ అనేటటువంటి డాక్యుమెంట్స్, అంటే కాంట్రాక్ట్ ఏదైతే చేసుకుంటుందో, ఇప్పుడు ఒక బిడ్డింగ్ చేసుకొని ఎవరైతే మేము ఇంత కాస్ట్కి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్తారో వాళ్ళని బిడ్డర్స్ అని అంటాం. సో వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఆ కాంట్రాక్ట్లో కొంత క్లారిటీ లేకపోవడము, అవంతా కూడా మనం వివిధ దేశాల నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్. అట్లా కాకుండా మనకు సూట్ అయ్యేలాగా క్లారిటీ ఉండేలాగా డాక్యుమెంట్ని సవరణ చేస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. వాటిలో ఈ టెండర్స్ బిడ్డింగ్కి సంబంధించి చూసుకునేది ఎవరు అంటే ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఆ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఒక డ్రాఫ్ట్ పేపర్ని రిలీజ్ చేసింది. దాంట్లో మోడల్ టెండర్ కాంట్రాక్ట్ ఎలా ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇదే టెండర్ కాంట్రాక్ట్ని వాడుకుంటే మరి లీగల్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రతిసారి కోర్టుకు వెళ్ళడము, అక్కడ డిలే అవ్వడం ఇదంతా లేకుండా జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. చూడండి, ఇదిగో స్టాండర్డైజ్, దేన్ని స్టాండర్డైజ్ చేయడానికి? సో లాంగ్వేజ్, క్లాజెస్ వాటిని స్టాండర్డైజ్ చేయడం ద్వారా కాంట్రాక్ట్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ మినిమల్గా ఉండేలాగా చూసుకోవడము. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇది ఇంపార్టెంట్ అండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే గవర్నమెంట్ అనేటటువంటిది గూడ్స్ని సర్వీసెస్ని ప్రొక్యూర్ చేసుకునే దాన్ని పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా 15% జీడిపి అనేది ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కోసమే, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. మన ఇండియాలో అయితే ఇది ఇంకా చాలా ఎక్కువ, 30% ఓవరాల్గా. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్కువ పర్సంటేజ్, అంటే 30% ప్రొడ్యూస్ అయినటువంటిది గవర్నమెంట్ కన్జ్యూమ్ చేసుకునేటటువంటి గూడ్స్ సర్వీసెస్కే అవుతూ ఉంది. రైట్, గవర్నమెంట్ యొక్క ప్రొక్యూర్మెంట్ అనేటటువంటిది 30% ఆఫ్ జీడిపిగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇవి రెండు ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్స్. మరి ఇదిగో బిడ్డింగ్ ఏముంది ఎట్లా అన్నది అవసరం లేదు, బట్ ఎవరు రిలీజ్ చేశారు అంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. ఇక్కడ ఐడెంటికల్ ట్విన్స్ అనే వాళ్ళలో ఇద్దరిలోనూ సేమ్ జెనెటిక్ మెటీరియల్ ఉండాల్సిన అవసరం లేదు, జెనెటిక్ మెటీరియల్ మారచ్చు. సో క్లోన్స్ లాగా వాళ్ళు ఉండరు అంటున్నారనమాట. సో ఇంతకీ ఈ రెండు పదాలకి మీనింగ్ ఏంటి? క్లోన్ అంటే ఏంటి, ఐడెంటికల్ ట్విన్ అంటే ఏంటి? అవి రెండు పదాలు తెలుసుకుందామా? క్లోన్ అంటే ఏంటి? నార్మల్గా మనకి రిప్రొడక్షన్ ప్రాసెస్ ఎలాగా, ఎగ్ సెల్, స్పర్మ్ సెల్, ఇవి రెండు ఫర్టిలైజ్ అవుతే వచ్చేటటువంటి జైగోట్, దాని ద్వారా వచ్చేటటువంటి ఎంబ్రియో అంటాం. సో ఈ ఎంబ్రియో అనేటటువంటిది మనకి డెవలప్ అవుతుంది. ఎంబ్రియో అనేటటువంటిది గ్రూప్ ఆఫ్ స్మాల్ చిన్న చిన్న సెల్స్ అన్నమాట. సో ఫర్టిలైజ్ అయిన తర్వాత ఒక 5 డేస్కి 10 డేస్కి అట్లా 5 to 6 డేస్ లోపల ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టెమ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. స్టెమ్ సెల్, మూలకణాలు అంటాం. సో ఈ స్టెమ్ సెల్స్ అనేటటువంటివి బాడీకి సంబంధించిన వివిధ సెల్స్గా, హార్ట్ సెల్స్, లివర్ సెల్స్ ఇలా డెవలప్ అవుతూ స్లోగా ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అవుతూ మనకి ఒక బేబీ ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఇది ఎగ్ సెల్, ఇది స్పర్మ్ సెల్. నార్మల్గా ఇలా జరుగుతుంది ఫర్టిలైజేషన్. అయితే ట్విన్స్ అంటే ఏంటి అంటే
ఒకేసారి 2 ఎగ్స్, కొన్ని మామూలుగా అయితే ప్రతి మంత్కి 1 ఎగ్ రిలీజ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు 2 ఎగ్స్ అనేది రిలీజ్ అయినప్పుడు అప్పుడు స్పర్మ్స్ అనేవి మల్టిపుల్ సంఖ్యలో మనకి నార్మల్గానే రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ 2 కూడా ఫర్టిలైజేషన్ అయ్యి ప్యారలల్గా మళ్ళీ జైగోట్, ఎంబ్రియో ఇది ఫామ్ అవుతూ ఇలా ఉంటే దీన్ని మనం డైజైగోటిక్ అంటాం. ఎందుకని? మనకి 2 జైగోట్స్ నుంచి 2 పిల్లలు కాబట్టి. అలా కాకుండా ఎంబ్రియో అనేటటువంటిది ఇక్కడ స్ప్లిట్ అయిపోతాయి. కొన్నిసార్లు ఇలా అవుతుంటుంది, స్ప్లిట్ అయిపోయి సో ఇది ఒక సపరేట్గా పెరుగుతూ ఉంటుంది, ఇది సపరేట్గా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా కవలలు పుడతారు. ఇలాగ పుట్టినటువంటి కవలలని ఐడెంటికల్ ట్విన్స్ అంటాము. సో వీళ్ళలో జెనెటిక్ మెటీరియల్ ఇదంతా సేమ్ ఉంటుంది అన్నటువంటిది మనకు అర్థమైన విషయం. ఎందుకని? ఒకే జైగోట్ నుంచి వీళ్ళు పుట్టారు కాబట్టి ఐడెంటికల్ ట్విన్స్. కానీ ఈ రీసెర్చ్లో రీసెంట్గా పబ్లిష్ చేసిన రీసెర్చ్లో ఏమంటున్నారంటే ఈ డెవలప్ అవుతున్నటువంటి స్టేజ్లో అంటే 5 to 6 days ఆ టైంలోనే ఇది డివైడ్ అవుతుంది, ఫర్టిలైజ్ అయిన 5 to 6 daysలోనే. సో అప్పుడు మనకి స్లోగా మ్యూటేషన్స్ అంటారు. మ్యూటేషన్ అంటే ఏంటండి? మ్యూటేషన్ అంటే మార్పులు, జెనెటిక్ చేంజెస్ని మ్యూటేషన్ అంటాము. మ్యూటేషన్స్ వల్ల ఐడెంటికల్ ట్విన్స్లో కూడా జెనెటిక్ చేంజెస్ అనేటటువంటివి ఉంటాయి. 100% ఇద్దరిలోనూ సేమ్ జీన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ డైజైగోటిక్ ట్విన్స్ అన్నప్పుడు ఈ పద్ధతి ద్వారా అంటే ఇది ఒక పర్సన్, ఇది 2 ఇద్దరు పుట్టినప్పుడు వీళ్ళలో ఎలాగూ జీన్స్ అనేటటువంటివి సేమ్గా ఉండవు. ఎందుకని? 2 సపరేట్ అండాలు వీటి ద్వారా పుట్టారు కాబట్టి. కానీ ఇక్కడ ఐడెంటికల్ ట్విన్స్లోనూ ఉండకపోవచ్చు. మామూలుగా అయితే ఉంటారు అన్నది మన ఐడియా, కానీ మ్యూటేషన్స్ వల్ల ఉండకపోవచ్చు అంటున్నారు. క్లోన్ అంటే ఏంటి ఇంతకీ? క్లోన్ అంటే ఏంటి అంటే ఒక సెల్ తీసుకొని, ఒక స్కిన్ సెల్ కానీ అలాగా తీసుకొని దాని నుంచి ఒక సపరేట్గా మనము ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఈ టెక్నాలజీస్ ద్వారా ఒక ఆర్గానిజంని డెవలప్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ దీంట్లోనూ వస్తుందన్నమాట. సో అప్పుడు 100% ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అనుకుంటే 100% ఏలో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ బిలో వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఐడెంటికల్ ట్విన్స్లో జెనెటిక్ మెటీరియల్ కొంచెం చేంజ్ రావచ్చు మ్యూటేషన్స్ వల్ల. అది ఇక్కడ కాన్సెప్ట్ అండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. యుఎస్ఏలో జరుగుతున్నటువంటి విషయాలు. యుఎస్ఏలో మనకు తెలుసు, మన ట్రంప్ రెచ్చగొట్టడంతో క్యాపిటోల్ హిల్ అంటే మన పార్లమెంట్ బిల్డింగ్ ఎలాగో వాళ్ళకి అది క్యాపిటోల్ హిల్ బిల్డింగ్ అంటారు. సో దాని మీదకి చాలామంది రాయిడ్స్ అంటే చాలామంది ప్రొటెస్టులు చేసుకుంటూ అక్కడికి వెళ్ళారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ఎలాగైతేనేమో వాళ్ళని వెనక్కి పంపించారు. దీంతో 25th అమెండ్మెంట్ ఇన్వోక్ చేసి ఇతన్ని పంపించేసేయండి, ఇంపీచ్మెంట్ అనేది చేసేయండి. 25th అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్వోక్ చేద్దామా లేదా ఇంపీచ్మెంట్ చేద్దామా, ఏం చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఉన్నది పాపం 1 వీకే అయినా సరే పంపించేద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా అండి ఇది 1 వీక్ ఇప్పుడు వీళ్ళు చేద్దాం అనుకుంటున్న ఏ ప్రాసెస్ కూడా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇండియాది కాదు ఇది, అమెరికాది. సో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ లేదా ఇంపీచ్మెంట్ కానీ టైం ఎక్కువ పడుతుంది. కానీ ఎందుకు దీనికి వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఇన్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏదైతే ప్రెసిడెంట్ ట్రంప్ చేశారో అది అనెథికల్, ఇల్లీగల్. యాక్చువల్గా అది డెమోక్రసీకే థ్రెట్ అన్నమాట. అంటే తన యొక్క సపోర్టర్స్ని ఇండైరెక్ట్గా రెచ్చగొట్టడమే కదా అండి. సో ప్రిన్సిపల్గా ఇదిగో ఈ విధంగా చేయడం అనేటటువంటిది మీరు దేశానికి మరియు కాన్స్టిట్యూషన్ బద్ధంగా వ్యవహరించలేదు అని చెప్పేందుకు. ఇన్ ప్రిన్సిపల్ ఇలా చేయొచ్చే కానీ దీనివల్ల ఇంపాక్ట్ ఏమీ ఉండదు, ఇంకొక 1 వీక్లో అయిపోతుంది. కాబట్టి చేసినంత మాత్రాన అతను 1 వీక్ ప్రెసిడెంట్గా ఉండరు అని కాదు, ఉంటారు. ఎందుకంటే దీనికి టైం పడుతుంది కాబట్టి. కానీ ఇది చేయడం అనేది సింబాలిక్గా మీరు చేసింది తప్పు అని చెప్పడమే కదా. ఇప్పుడు మనం ఏమీ రియాక్షన్ తీసుకోకుండా ఉండడం బదులు సింబాలిక్గా నువ్వు చేసిన తప్పు, నువ్వు చాలా తప్పు చేశావని చెప్పేలాగా ఉంటుంది. కాబట్టి ఈ రకాలైనటువంటి వాటిని ఆలోచిస్తున్నారు. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి ఇంతకీ? మనకు కూడా ఉంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ప్రెసిడెంట్ని 2 చట్టసభలు ఆమోదిస్తే స్పెషల్ మెజారిటీతో ఇంపీచ్మెంట్, అతన్ని పదవి నుంచి తొలగించవచ్చు. అలాంటి ప్రాసెస్ అన్నమాట ఇంపీచ్మెంట్ అనేటటువంటిది. మరి 25th అమెండ్మెంట్ అంటే ఏంటి? 25th అమెండ్మెంట్ కింద రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయండి. వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ని తీసుకోవడము ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, దాన్ని
అది 25th అమెండ్మెంట్లో చెప్పడం అనమాట. సో ఇప్పుడు తీసుకోవచ్చు కదా వైస్ ప్రెసిడెంట్ అన్నది ఒక పాయింట్, లేదా ఇంపీచ్ చేద్దామా ఈ రెండిట్లో ఏది అని. రెండిట్లో ఏది చేయాలన్నా దానికి ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది, టైం అనేది పడుతుంది. బట్ అదొక సింబాలిక్గా దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, బర్డ్ ఫ్లూ దీనికి సంబంధించినటువంటిది అనమాట. దీంట్లో ఏం చెప్తున్నారు, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటున్నాం కదా. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేటటువంటి దాని ద్వారా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా వ్యాప్తిస్తుంది అని లాస్ట్ 1 వీక్గా మనం చాలాసార్లు దీన్ని చదువుకుంటూ వచ్చామండి. ఒకసారి అవన్నీ రివిజన్ చేసి పెట్టుకోవాలి. మీరు లాస్ట్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో చూస్తే టైం స్టాంపింగ్ ఉంటుంది, అక్కడ ఏ ఆర్టికల్ కావాలో ఆర్టికల్ మీరు చదువుకోవచ్చు, అది ఒకసారి చూసుకోవాలి. ఇది వాళ్ళకి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.